సో ఈ వీడియోలో స్ట్రీట్ లైట్స్ వైరింగ్ గురించి నేర్చుకుందాం. రోడ్డు మీద కానీ ఫ్యాక్టరీస్లో కానీ మనం స్ట్రీట్ లైట్స్ చూస్తూ ఉంటాం. ఒకప్పుడు సోడియం వేపర్ బల్బ్ లాంటి వాటిని ఎక్కువగా వాడేవారు. వాటి సెటప్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఉదాహరణకి చౌక్, ఇగ్నేటర్, కెపాసిటర్ లాంటివి ఉండేవి. పవర్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి లైట్స్ తగ్గిపోయాయి. మొత్తం అన్ని కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చేసాయి. సో ఈ స్ట్రీట్ లైట్స్ యొక్క వైరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకుందాం. మెయిన్ రోడ్ మీద స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ అన్నిటికీ కూడా కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్ లో, అంటే భూమి లోపల వేయబడి ఉంటాయి. సాధారణంగా ఆర్మోడ్ కేబుల్స్ ని వాడుతూ ఉంటారు. లోడ్ ని బట్టి వైర్ సైజును నిర్ణయిస్తారు. ఈ లైట్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక ప్లేస్ లో కంట్రోల్ ప్యానల్ అనేది ఉంటుంది. ఈ ప్యానల్ కి మెయిన్ సప్లై అనేది వస్తుంది. ఉదాహరణకు 3 ఫేజ్ సప్లై ఉంది అనుకుందాం. ఈ ప్యానల్లో 4 పోల్ ఎంసీబీ లేదా ఎంసీసీబీ, కాంటాక్టర్, సింగిల్ పోల్ ఎంసీబీస్, టైమర్ లేదా సెన్సార్, సెలెక్టర్ స్విచ్, ఇండికేటర్స్, వోల్ట్ మీటర్ లాంటివి ఉంటాయి. మెయిన్ ఇన్కమింగ్ సప్లై అనేది ముందుగా ఎంసీసీబీకి లేదా ఎంసీబీకి వస్తుంది. అక్కడ నుండి కాంటాక్టర్కి వెళ్తుంది. కాంటాక్టర్ అవుట్ నుండి సింగిల్ పోల్ ఎంసీబీకి వెళ్తుంది. అక్కడ నుండి డైరెక్ట్ గా స్ట్రీట్ లైట్స్ కి సప్లై అనేది వెళ్తుంది. సాధారణంగా స్ట్రీట్ లైట్స్ కి వైరింగ్ ప్యారలర్ గా ఇస్తారు. ఈ సప్లై అనేది అన్ని లైట్స్ కి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఉదాహరణకు ఇన్కమింగ్ లో 3 ఫేస్ ఉంది అనుకుందాం. ఒక 15 లైట్స్ ఉన్నాయి అనుకుంటే ఆర్ ఫేస్ కి 5 లైట్స్, వై ఫేస్ కి 5 లైట్స్, బి ఫేస్ కి 5 లైట్స్ ఇస్తారు. ఒక ఫేస్ కి సంబంధించిన లైట్స్ ఒక దగ్గరగా ఉండకుండా చూసుకుంటారు. దీని ద్వారా ఒక ఫేస్ ఫెయిల్ అయినా మిగతా లైట్స్ వెలుగుతాయి. ఒక్కో పోల్ దగ్గర ఆ పోల్ కి సంబంధించిన ఎంసీబీ అనేది ఉంటుంది. సో మెయిన్ సప్లై అనేది అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ వైరింగ్ చూద్దాం. ఎంసీబీ లేదా ఎంసీసీబీ ఆన్ లో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ కాంటాక్టర్ ఆన్ చేయడం ద్వారా లైట్స్ అనేవి వెలుగుతాయి. ఈ కాంటాక్టర్ ని టైమర్ తో లేదా సెన్సార్ తో మనం కంట్రోల్ చేయొచ్చు. టైమర్ వాడాలా లేదా సెన్సార్ వాడాలా అనేది రిక్వైర్మెంట్ బట్టి నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు టైమర్ ని తీసుకుందాం. టైమర్ కి ఫేస్ న్యూట్రల్ సప్లై ఇవ్వాలి. ఈ సప్లై సెలెక్టర్ స్విచ్ నుండి తీసుకోవాలి. సెలెక్టర్ స్విచ్ లో ఆటో లేదా మాన్యువల్ ఉంటుంది. ఆటో ఆప్షన్ నుండి ఫేస్ వై ని తీసుకోవాలి. న్యూట్రల్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు టైమర్ యొక్క అవుట్పుట్ నుండి కాంటాక్టర్ యొక్క A1 కి కనెక్ట్ చేయాలి. A2 కి న్యూట్రల్ డైరెక్ట్ గా ఇవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టైమర్ లో సెట్ చేసిన టైం ఆధారంగా టైమర్ అనేది ఆన్ అవుతుంది. టైమర్ ఆన్ అయినప్పుడు టైమర్ అవుట్పుట్ నుండి కాంటాక్టర్ కి A1 కి సప్లై వెళ్ళి కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే కాంటాక్టర్ ఆన్ అవుతుందో లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఈ సెలెక్టర్ స్విచ్లో మాన్యువల్ మోడ్ నుండి డైరెక్ట్గా కాంటాక్టర్ A1కి ఒక వైర్ తీసుకుంటాం. అప్పుడు మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు టైమర్తో సంబంధం లేకుండా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే టైమర్ చెడిపోతుందో అలాంటి సందర్భంలో ఈ మాన్యువల్ మోడ్ని ఉపయోగించుకోవచ్చు. సో సెలెక్టర్ స్విచ్ ఆటోలో పెట్టినప్పుడు టైమర్కి సప్లై వెళ్ళి టైమర్ ద్వారా లైట్స్ కంట్రోల్ అవుతాయి. మాన్యువల్లో పెడితే డైరెక్ట్గా ఆన్ అవుతాయి. ఈ సింగిల్ పోల్ ఎంసీబీలు అన్ని కూడా ఒక లైట్ లేదా కొన్ని లైట్స్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ఇండికేటర్ లైట్స్ అనేవి సప్లైని సూచిస్తాయి. అంటే 3 ఫేసెస్ సప్లై ఉందా లేదా అనేది మనకి ఇండికేట్ చేస్తాయి. ఇన్కమింగ్ లో ఆర్ ఫేస్ కి ఒక ఇండికేటర్, వై ఫేస్ కి ఒక ఇండికేటర్, బ్లూ ఫేస్ కి ఒక ఇండికేటర్ ని కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ ని డైరెక్ట్ గా ఇవ్వాలి. అప్పుడు ఇది పవర్ సప్లైని ఇండికేట్ చేస్తుంది. అలాగే వోల్ట్ మీటర్ ని ఆర్, వై, బిలో కనెక్ట్ చేసి వోల్ట్ మీటర్ కి సప్లై ఇవ్వడం ద్వారా ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనం గమనించవచ్చు. సో ఓవరాల్ స్ట్రీట్ లైట్ ప్యానల్లో ఎంసీసీబీ లేదా ఎంసీబీ మెయిన్ స్విచ్ లా పనిచేస్తుంది సర్క్యూట్ ప్రొటెక్షన్ కోసం. కాంటాక్టర్ అనేది ఆటో లేదా మాన్యువల్ మోడ్ లో లైట్స్ ని ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్ లా పనిచేస్తుంది. సెలెక్టర్ స్విచ్ అనేది ఆటో లేదా మాన్యువల్ మోడ్ ని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. టైమర్ అనేది టైమింగ్ ప్రకారం లైట్స్ ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సింగిల్ పోల్ ఎంసీబీస్ లైట్స్ ని ఇండివిజువల్ గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇండికేటర్స్ అనేవి పవర్ సప్లైని సూచిస్తాయి. అలాగే వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ ని సూచిస్తుంది. ఈ టైమర్ తో కాకుండా సెన్సార్ తో కంట్రోల్ చేయాలనుకుంటే వైరింగ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే కాంటాక్టర్ A1 దగ్గర టైమర్ నుండి వచ్చే వైర్ ఏదైతే ఉందో దాన్ని మార్చి సెన్సార్ నుండి వచ్చే వైర్ ని కనెక్ట్ చేయాలి. సెన్సార్ కి 3 వైర్స్ ఉంటాయి. ఫేస్, న్యూట్రల్, అవుట్పుట్ వైర్ అనేది ఉంటుంది. న్యూట్రల్ డైరెక్ట్ గా ఇవ్వాలి. ఫేస్ అనేది సెలెక్టర్ స్విచ్ నుండి ఆటో మోడ్ నుంచి ఇవ్వాలి. అవుట్పుట్ వైర్ అనేది కాంటాక్టర్ యొక్క A1 కి ఇవ్వాలి. అప్పుడు చీకటి పడినప్పుడు ఫోటో సెల్ సెన్సార్ అనేది అవుట్పుట్ వైర్ ద్వారా సప్లైని కాంటాక్టర్కి ఇస్తుంది. కాంటాక్టర్ ఆన్ అవుతుంది. సో ఇది బేసిక్ లెవెల్లో స్ట్రీట్ లైట్ల యొక్క వైరింగ్ అలాగే పనిచేసే విధానం.